ఈ నన్ను ఒక్కదాన్ని వదిలేసాడు గుర్రంతోని, ఒక్కదాన్ని వదిలేసాడు. పాపం దీనికి ఏదో దెబ్బ తగిలిందంట, బ్లడ్ వస్తుంది అంటున్నాడు. ఇదేటో వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఎంత దూరం నడాలో తెలియదు ఈ మంచులో. దరిదాపుల్లో ఏం కనిపించట్లేదు యాక్చువల్లీ. చచ్చిపోయేలా ఉన్నాను ఇక్కడ. గుడ్ మార్నింగ్. ఇవాళ ఒక దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, బంజీ జంపింగ్ చేద్దాం అనుకున్నాడు అక్షయ్, బట్ అది క్లోజ్డ్ అంట, వెదర్ బాగాలేదు కాబట్టి. సో అక్కడ నుంచి ఒక రిజర్వాయర్ వెళ్దాం అనుకున్నాం. రిజర్వాయర్కి వెళ్ళి రావడానికి 20,000 అవుతుంది కార్కి. సో ఓన్లీ బంజీ జంపింగ్ ఉంటే వెళ్ళేవాళ్ళం, అది లేదు కాబట్టి నేనైతే ఏ జంపులు చేయను. షాపింగ్కి ఇక్కడ చీపర్ ప్లేస్ మెగా పార్క్. నేను అన్ని మాల్లు తిరిగేసి ఆల్మోస్ట్. మెగా పార్క్ అని ఒకటి ఉంది, అది చాలా చీప్. నేను ఇది కొన్నా 500. ఇది ఈ సాక్స్ కొన్నా 150 రూపీస్. ఇక్కడ హార్ట్ సింబల్ ఉందని కొన్నా, క్యూట్గా ఉందని కొన్నా. యా ఇవాళ ఫసక్ అయిపోయినట్టున్నా, ఫుల్ స్నోఫాల్. ఇప్పుడు లైట్గానే ఉంది, నిన్న నైట్ హెవీగా పడిందంట. నిన్న క్లియర్ అయిన రోడ్లన్నీ మునిగిపోయి మళ్ళీ మూసుకుపోయాయి. ఇదిగోండి నిన్న ఖాళీ అయ్యాయి కదా ఈ రోడ్లు కొంచెం ఎండకి. ఏంటి నా పరిస్థితి? కోల్డ్ కూడా ఉంది. చక్కగా ఇవాళ ఫిక్స్ అయిపోయా, ఇవాళ వెదర్ బాగానే ఉంటుంది. నిన్న బాగుంది, చాలా స్నో ఉంది అండ్ అంత చల్లగా లేదు. ఇవాళ అలా సినిమాలో ఫ్రిడ్జ్లో పెట్టిన బ్రహ్మానందంలాగా అయిపోతాను నేను. దిల్ టేక్ ఇన్ ఎక్స్చేంజ్. స్నోఫాల్ అయితే బాగానే ఉంది, కళ్ళల్లో పడిపోతుంది. గొడుగు తెచ్చుకోవాల్సింది. గొడుగు ఇంట్లో పెట్టేసి వచ్చా రిలాక్స్డ్గా. ఆల్రెడీ 12 అయిపోయింది. మనం రాత్రి అంతా నాకు నిద్ర లేదు. హాస్టల్లోని ఎవరో ఒక 10 మంది పిల్లలు, వాళ్ళు ఏదో ప్రోగ్రామ్కి వచ్చినట్టున్నారు, వాళ్ళు బాగా డిస్టర్బ్ చేశారు. రాత్రంతా పడుకోలేదు, సో అస్సలు నిద్రే రాలేదు. డార్క్ సర్కిల్స్ కూడా వచ్చాయి. ఇంకా నేను మార్నింగ్ 6 to 8 ఎంతో పడుకున్నా, 2 hours. ఆ టైంలో ఇంకా నిద్ర పట్టింది. వాళ్ళందరూ అలా మాట్లాడుతూనే ఉన్నారు, అబ్బో కళ్ళల్లో మంచు పడిపోతుంది. సో ఇప్పుడు లేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్ లంచ్కి వెళ్ళి లంచ్ చేసి అప్పుడు బయటికి వెళ్దాం. అమ్మో చచ్చిపోయేలా ఉన్నాను ఇవాళ. మళ్ళీ అసలు ఈ కోల్డ్లో బయటికి వెళ్తే ఇంక జ్వరం కూడా వచ్చింది. పాపం వారికైతే టికెట్ ఇవ్వట్లేదు, నాకైతే ఇస్తున్నారు. వీడి షూ చూడండి, వాళ్ళు ఏలగట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కలర్ బాగుంది. బస్ ఎక్కి మధ్యలో దిగాము హాట్ స్ప్రింగ్కి వెళ్ళడానికి. మొన్న లాస్ట్ టైం హాట్ స్ప్రింగ్కి వెళ్ళినప్పుడు 2000 చేంజ్, 3000 ఇచ్చాము ఆల్మోస్ట్. ఇదైతే 400లో వెళ్ళిపోవచ్చు, మరి మనిషికి 400. బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికైనా 200. బస్సులో కండక్టర్లు అలాంటి వాళ్ళు ఉండరు. బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్తే 200 ఇస్తే టికెట్ ఇచ్చేస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడ దిగాలన్నా, నెక్స్ట్ స్టాప్లో దిగాలన్నా 40 రూపాయలు మన కరెన్సీలో. ఇక్కడ 2 రకాల బస్ స్టాప్లు ఉన్నాయి. గ్రీన్ బస్ స్టాప్ ఒకటి, బ్లూ బస్ స్టాప్ ఒకటి. బ్లూ అంటే పైన electric bus. That is electric bus only, or what they call it? Normal. No, it will go with that. No, not that one. Wires, no, not that one. Normal bus. It's normal bus only. That 5 number is electric one. Okay. This we are going to.
అది ఆ వైర్లకి అది దట్ ఈస్ ఎలక్ట్రిక్ రైట్. ఆ వైర్తో నడుస్తుంది బస్సు. చూపిస్తా బస్సు వచ్చినప్పుడు. ఇది కొత్త బస్సు, వైట్ బస్. The price? If you don't mind, you'll say hi. Bye. క్యూట్గా ఉంది కదా. ఇవాళ మన వ్లాగ్లో హీరోయిన్ అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది మెరుపు తీగలాగా. ఇదో బుడ్డి బస్సు. ఇది కూడా బస్సే. మధ్యలో కూర్చుందాం. ఇది కూడా బస్సు అని నేను అనుకోలే. గ్రీన్ బస్సు, బ్లూ బస్సు, వైట్ బస్సు. ఇది చిన్న వ్యాన్ బస్సు కాదు. ఇది ఎంత తీసుకుంటాడో చూద్దాం. 500 Kazakh. Okay. ఆయన $5 ఇవ్వమంటారు. $500. జోకులు వేస్తున్నాడు. 400 సేమ్. 500. ఓకే ఓకే. ఎందుకు నవ్వుతున్నారు నాకు తెలియదు. వాళ్ళు నవ్వుతున్నారు, నేను నవ్వుతాను. వీళ్ళందరూ కలిసి జోకులు వేసుకుంటున్నట్టున్నారు మన మీద. 2 3 జోక్ ఏంటో తెలియకుండానే నవ్వేసాను అంతసేపు. అందరూ నవ్వుతున్నారు. మనం పిచ్చి మొహం వేసుకొని చూడకూడదు కదా. అట్లే మనం కూడా నవ్వేసాం అర్థం అయినట్టు. మా మొహం అంతా ఇలా పట్టేసింది, మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. వాళ్ళ చలి చాలా ఎక్కువ. సో ఇప్పుడు అర్థమైంది. ఒక్కరికి 300 ట్యాంగే అంట. ఇద్దరికి డిస్కౌంట్ ఇచ్చాడు 500. సరే 500 తీసుకుంటా అన్నాడు. ఫస్ట్ ఆడ $500 అన్నాడు సరదాకి. మనం 500 ట్యాంగే ఇచ్చామన్నమాట. సో అడ్జస్ట్ చేసుకున్నాడు లాస్ట్లో. సరే వద్దు, సరేలేండి 500 తీసుకుంటాను. సో మొన్న మనం 3000 ఖర్చు పెట్టాం. మేము ముగ్గురు వెళ్ళాం కాబట్టి. ఇప్పుడైతే ఇద్దరికి కలిపి వన్ సైడ్ చాలా తక్కువలో అయిపోతుంది. 200 అక్కడ ఇచ్చాము, 400 బస్కి ఇచ్చాము, ఇక్కడ 500 ఇచ్చాము. సో ఎలా లేదనుకున్నా పోనీ ఇద్దరు కలిపి 600 వేసుకున్నా 1000 ట్యాంగే అంటే $200 అక్కడికి వెళ్ళిపోతున్నాం. మొన్న అయితే $600 ఇచ్చాము వన్ సైడ్. సో ఇద్దరు $200 వెళ్ళిపోతున్నారంటే ఒకరు $100 వెళ్ళేసి $100 వచ్చేయచ్చు. చీపెస్ట్ ట్రావెల్. ఒక పావు గంట ఎక్కువ నడాల్సి వచ్చింది, బస్సులో వెయిట్ చేయాల్సి వచ్చింది. అదైతే కార్ ఎక్కావా అక్కడ దింపేశాడా, మళ్ళీ కార్ ఎక్కావా ఇక్కడ దించేసాడా అన్నట్టు ఉంటుంది. ఇదైతే కొంచెం నడాలి. ఫ్రీగా కొవ్వు కరుగుతుంది, తిరిగి మనకే డబ్బులు మిగిలి. ఏందిరా బాబు మంచి మధ్యలో దించి. వావ్, ప్లేస్ మాత్రం సూపర్ సెక్సీ. ఇదేం ప్లేసో తెలీదు మరి. మేము యాక్చువల్లీ ఒక దగ్గరికి వస్తాం అనుకున్నాం, ఆడికి ఒకటి అర్థమైంది, ఇక్కడెక్కడో దిగిపోయాం. వీడేందో గుర్రం ఎంత అంటే తల ఊపుతున్నాడు. హౌ మచ్? How much? How much? Go there, horse. Давай. How much? Tange? 2000. Give calculator, no? అబ్బో మంచి చాలా ఎక్కువ పడుతుంది. ఎంతరా బాబు?
Proceeding going. How much? 2,000 for 2. 1 or 2? Oh. two. What can we do? Okay. Discount. 3,000 for 2. 3. No. You can make. నేను 3 అంటే ఆయన 4 చూపిస్తున్నాడు. Three. 3. He's thinking. No. 3. ఫైనల్లీ తెగేలా ఉన్నాడు. Давай. 3. Давай, пойдет. Okay. What 3? He accepted for 3,500. 3,500. Who asked you to tell 3,500? Don't give me. Да, давай. You climb. 3,500 ఒప్పుకున్నాడు. ఇదేంటి ఎంత హైట్ ఉంది? అమ్మో, అర్జెంట్ గ్లౌజులు వేసుకోవాలి. కామెడీ ఏంటంటే ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో మనకు తెలీదు. ఎక్కేసుకుంటూ వచ్చేసాం. ఆ బస్సోడికి హాట్ స్ప్రింగ్ అంటే ఇక్కడ దించాడు. ఆయనకు అర్థం కాలేదు. ఏదో ఒక్కడిని వదిలేస్తాడు ఎన్ని. అమ్మా, ఈయన కూడా గుర్రం మీద వస్తాడా? ఈ గుర్రం ఎటు వెళ్ళిపోద్దు. ఏ లోన్లీ రైడ్. హౌ టు రైడ్? Правильно. ఓకే. ఈ నన్ను ఒక్కదాన్ని వదిలేసాడు ఈ గుర్రంతోని. ఒక్కదాన్ని వదిలేసాడు. పాపం దీనికి ఏదో దెబ్బ తగిలిందంట, బ్లడ్ వస్తుంది అంటున్నాడు. నేను ఇంతకీ ఎక్కడికి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నాము? ఇదేటో వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? హార్స్ రైడింగ్ కూడా రాదు నాకు. హార్స్ ఎక్కిసే ఏందిరా నా పరిస్థితి? బ్రహ్మానందంలా తయారయ్యా. ఇది ఆగిపోయింది. హలో డియర్, ఎల్లవే బాబు. వాట్ షుడ్ ఐ డు? గో గో గో. వస్తున్నాడు నా కోసం. ఎలారా నన్ను వదిలేసావు ఒక్కదాన్ని దీంతోని? అమ్మో అమ్మో, ఇదేం వెనక్కి వెళ్ళిపోతుంది. నన్ను భయపెట్టద్దు బాబోయ్. అమ్మయ్యా. ఒక్క సెకండ్ గుండె జారిపోయింది. గుండెకే జారిపోయి పొట్టలోకి వస్తుంది. మమ్మీ పాపం ఎంత క్యూట్గా ఉన్నాను. నన్ను ఒక్కదాన్ని వదిలేయాలని ఇడికి ఎలా అనిపించింది. ఇవాళ ఫుల్ ఐస్ మంచు. నేనేదో పెద్ద పోటుగెత్తులాగా నేను ఒక్కదాన్నే వస్తా అన్న. ఆడేదో నాకు హార్స్ రైడింగ్ వచ్చి అన్నట్టు వదిలేసాడు ఆడు. దట్ హార్స్. ఓకే,
వచ్చా నేను ఇక్కడ చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇదే బిగాల్మాటి లేక్ అనుకుంటా. ఇది మిస్ అయ్యాం అనుకున్నా, అనుకోకుండా వచ్చా ఇక్కడికి. ఐస్ స్నోఫాల్ లేకుండా ఉంటే ఇంకా బాగుండు, కొంచెం ఎండ ఉంటే. స్నోఫాల్ వల్ల చలి ఎక్కువ వేసేస్తుంది. పాపం అక్షయ్ గుర్రం అయితే రాలేదు, ఉన్నాడో పోయాడో వీడికి అర్థం కాదు ఏం చెప్పినా. అమ్మో, కార్లో వచ్చేస్తే బెస్ట్ ఈ ప్లేస్కి. అక్కడ ఏముందో తీసుకొని వెళ్తారు. ఈ గుర్రం ఏందో ఐస్ తినేస్తుంది మధ్యలో ఆగిపోయి. పాపం ఆకలేస్తుందేమో దానికి. రే మెల్లిగా వస్తుందిరా, నేను చచ్చిపోయేలా ఉన్నాను ఇక్కడ, గుండె ఆగిపోయి. ఇది ఆగిపోయింది, అడ్డదారిలో వెళ్ళిపోద్దేమో నా భయం. ఆయన వచ్చేలోపు ఫసక్ అయిపోతాను నేను. ఏంటి No, it's not listening. I think it's hungry. మమ్మీ, థ్యాంక్ గాడ్ ఈ రోజుకి నేను బతికిపోయా. అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, బతికే ఉన్నా. పాపం దీనికి ఒంట్లో బాగాలేనట్టుంది, దీని చేత పని చేయించేస్తున్నాడు ఈయన. Even this is all blood, I guess. Oh my god. పాపం దాని కాలంతా రక్తం వస్తుంది. దొంగ వెధవ దాన్ని నడిపించేశాడు పాపం. బాగా బ్లడ్ వస్తుంది. దానికి ఆకలేసి ఐస్ తినేస్తుంది. ఇదేం పెట్టట్లేదు అనుకుంటా పాపం. మంచు పడడం వల్ల దారుణంగా ఫ్రీజ్ అయిపోతున్నా. అసలే కోల్డ్ ఒకటి. షూ కూడా ఫుల్ ఐస్ అయిపోయింది, దారుణమైన ఐస్. ఇక్కడ క్యాబ్స్ కూడా రావు, అనవసరంగా వచ్చాం. ప్లేస్ అయితే బాగానే ఉంది. ఆడ ముందుకు తీసుకెళ్ళే పెద్ద స్కామ్ వేశాడు, అదేంటో కూడా తెలీదు. మేబీ బిగాల్మాటి లేకనే అనుకుంటున్నాను నేను. ఒకసారి గూగుల్లో చూడాలి తర్వాత. ప్రస్తుతం ఏది చూసే పరిస్థితిలో లేను. మమ్మీ, కాళ్ళు అయితే పిచ్చ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఎంత దూరం నడాలో తెలియదు ఈ మంచులో. దరిదాపుల్లో ఇంకా అనిపించట్లేదు యాక్చువల్లీ. చచ్చిపోయేలా ఉన్నాను ఇక్కడ. ఐ విల్ డై. లిఫ్ట్ అడుగుదా ఉన్నా, ఎవడ ఆపెట్టట్లేదు అసలు. దరిదాపుల్లో జనం కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. మంచులో నడుచుకెళ్తున్నా, లిటరలీ ఫుల్ మంచులో. ఈ స్నోఫాల్ ఒక్కటి లేకపోయి ఉన్నా హెల్ప్ అయ్యేది. చచ్చిపోయినరా దేవుడా ఇవాళ. జస్ట్ నేను కార్లో వెచ్చగా కూర్చోవడం ఊహించుకుంటూ వెళ్ళిపోతున్నా. రన్ బెటర్. I don't think we can run. My legs are frozen completely in my hands. We'll ask. Oh, I thought of asking for help, but they are. You, I'll hold it.
What? Something. You can run. We can run. Come. No, that's okay. I don't think I can run. I'll come slowly. Actually, నించోడానికి కూడా ప్లేస్ లేదు, ఫుల్ స్నోఫాల్ పడుతుంది. జస్ట్ ఎక్కడైనా నించోడానికి ప్లేస్ ఉన్నా అప్పటికే అనుకుంటున్నా స్నోఫాల్ ఉంది కదా, ఎందుకు బయటకు వెళ్ళే అవసరం అన్నది. చచ్చిపోయిన రా అబ్బాయి వాళ్ళ దరిదాపుల్లో ఇంకా అనిపించట్లేదు. నా జీవితంలో స్నో ప్లేస్కి వెళ్ళాలని అన్న ఇది గట్టిగా తీరిపోయింది. మనకు కరెక్ట్ టైంలో టాయిలెట్ వచ్చింది. హే ఇప్పుడు నడిపించు నావ నడి సముద్రమున దేవా అనుకొని వెళ్ళిపోవడమే. అది కెఫే అయితే దేవుడు నన్ను కరుణించాడని అనుకో. చూడడానికి కెఫే లాగే కనిపిస్తుంది. దేవుడా దేవుడా, ఓ మంచి దేవుడా, ఎంజాయ్ చేయడానికి స్నోఫాల్ ఇచ్చావు, ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి డబ్బులు ఇచ్చావు, అన్నీ ఇచ్చి ఎందుకు ఇలా బుక్ చేసావు? అమ్మో వీళ్ళు చూసి నవ్వుతారు పక్క. ఓ మై గాడ్, ఇక్కడ ఏదో వండుతుంది ఇక్కడ. హాయ్, Come here. We can stand and book a cab. I'll stand there. Can I stand there? We'll book a cab and go. Hey, this is your house. This is your house. Oh my God, భలే ఉన్నది. వీళ్ళు ఇల్లులా ఇవి. Thank you. We didn't get car cab. This is your house? Oh, thank you. Will we get cab? Let's go, Amata. మంచులో నూనె చేస్తుంది ఈవిడ ఏదో అయిపోయింది ఇచ్చింది. ఇవన్నీ నిల్లులు అనుకుంటా. భలే ఉంది. వేడి నీళ్ళు నూనెలో మంచి కూడా పేలుతుంది. ఫ్రీగా దొరికింది ఏదైనా బాగానే ఉంటుంది. ఇంట్లో పట్టుకెళ్తారు వాళ్ళు. ఏం మంచిగా వేసేస్తున్నారు వీళ్ళు నూనె. అయ్యో అయ్యో, అంతా వేస్టే. కాంపతీస్ నీట్లో చెప్పారు ఏంది వీళ్ళు. వీళ్ళేది టీ చేసుకునేది భలే ఉంది. వీళ్ళు దీంట్లో టీ చేసుకుంటారు అనుకుంటా. భలే ఉంది. This is your house? House, John. Let's go. Can I see? వీళ్ళు ఇల్లులు అంట ఇవి. Can I see?
Hi. Oh, a small house. Can I go inside? Can I go inside? Yes. Wow. Wow. Ayang jama mantap. Oh, sorry. Sorry. It's very nice. Cute house. Light కూడా ఉంది. Ой, красивая. Паски майда. You have very cute house. I'm checking for cab, it's not out. భలే ఉంది. ఇది వీళ్ళ ఇల్లులు అంట. ఇవన్నీ ఇల్లులు ఎలాగైతే అవన్నీ ఇల్లులే. లోపల వెచ్చగా ఉంది. వీళ్ళు బయట టేబుల్ అవి కూడా వేసుకున్నారు. ఇంటి బయట వంట చేసుకుంటున్నారు వీళ్ళు. మంచులో నది కూడా మంచు పడుతుండగా ఎవరు మళ్ళీ ఇస్తుంది. థ్యాంక్ యూ. నాకు దీంతోనే కడుపు నిండిపోయేలా ఉంది. నో నెట్వర్క్. Baursak. Okay. She's cute. Baursak అంటది. Baursak. వాళ్ళ అమ్మాయి అనుకుంటా. బాగుంది, క్యూట్గా. అప్పుడే వేడిగా చేసింది అక్కడ. ఇంకా వేడిగా ఉన్నాయి. ఇంకా చలికి తట్టుకోలేక ఇక్కడ వీళ్ళు ఇల్లులు ఉంటే దీంట్లోకి వచ్చాం. లేదో చేస్తున్నారు. Oh, she's so cute. Жоқ. Тағы біреуін бересің. Айна, кел. Сарко. Давай. ఈవిడ వీడియో చేస్తున్నట్టుంది. Давай, мама, бересің. Бұдан кел. యూట్యూబ్ వీడియో చేస్తుంది ఆవిడ. Бер. Адық бәрі түсті. వావ్. Адок, түспендерші. Арттырыңдаршы. వాళ్ళ డాడీ అనుకుంటా. Мама, мына бересің. Болды, соны. Бер, мама. Бер. Көмектесіп жатыр. వీళ్ళు ఏదో వండుతున్నారు. సూప్ అనుకుంటా. వీడు డ్రెస్ వల్ల పాప హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది అవ్వట్లేదు. వీళ్ళకి లోపల హీటర్ లాంటిది ఉంది. బయటికి పెట్టుకున్నారు వేడికి. హాయ్. ఇక్కడ క్యాబులు కూడా ఏమీ దొరకట్లేదు. పొయ్యిలో చెయ్యట్నా కూడా చల్లగానే ఉంది. Star Hostel. పొయ్యిలో చేతులు పెడుతున్నా అయినా సరే చల్లగా ఉంది. వాళ్ళు ఇలా తలుపులు వేసుకొని ఉంటున్నారు లోపల చలికి. ఈయన హెల్ప్ చేస్తున్నాడు. ట్యాక్సీ వరకు తీసుకెళ్తానన్నాడు. హీ యూ వుడ్ హ్యావ్ సాట్ ఫ్రంట్. ట్యాక్సీ వరకు తీసుకెళ్తా అన్నాడు. ఓ సారీ. సో హీస్ హెల్పింగ్ అస్. పాపం ఇంకా మా బాధ తట్టుకోలేక ఆయన వచ్చాడు. యాక్చువల్లీ ఇక్కడ బస్సెస్ అంత ఫ్రీక్వెంట్ లేవన్నమాట. మేము వచ్చిన బస్సు మళ్ళీ 1 అవర్ తర్వాత వస్తుంది. ఈ లోపు అక్కడ నించోడానికి కూడా ప్లేస్ లేదు ఎక్కడ. లక్కీగా ఈ ఫ్యామిలీ హెల్ప్ చేశారు చాలా. మేము ఒక విలేజ్కి వచ్చేసాము. అన్నీ చాలా దూరం ఉంది. ఇది
ఇందాక నుంచి తీసుకెళ్తున్నాడు ఈయన జస్ట్ ట్యాక్సీ పాయింట్కి. ఈయనకేమైనా ఇచ్చినా ఫీల్ అవుతాడేమో. ఫైనలీ ఇవాళ చచ్చిపోతాను అనుకున్నాను నేనైతే. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు కామెడీ కాదు, అంత కామెడీగా చచ్చిపోతానని నేను అనుకోలేదు ఎప్పుడు. నా మైండ్లో అదే రన్ అవుతుంది, ఇలా చచ్చిపోతే చాలా చండాలంగా ఉంటుందని. సో ఆయన లక్కీగా హెల్ప్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ చాలా చాలా మంచోళ్ళు. పాపం ఆయన కార్ తీసుకొచ్చి ఆయన కార్లోనే ఇక్కడ దాకా దింపాడు. 2000 ట్యాంగే ఇచ్చేసాం. ఫైనలీ క్యాబ్ అయితే దొరికింది. క్యాబ్ పాయింట్ వరకు దింపాడు అంతే, క్యాబ్ అయితే దొరికింది. హాస్టల్ని చూస్తే స్వర్గాన్ని చూసినట్టే అనిపిస్తుంది ఇప్పుడు. ఇంతవరకు మంచి స్వర్గం అనుకున్నాం కదా, ఇప్పుడు హాస్టల్ స్వర్గం అయిపోద్ది. సిచ్యువేషన్ బట్టి స్వర్గం కూడా మారిపోద్దండి. లిటరలీ ఐస్లోంచి తీసుకెళ్తున్నాడు కార్ని. వెదర్ అలా ఉంది, ఫుల్ ఐస్ అయిపోయింది. రోడ్ అంతా, రోడ్డే లేదు అసలు, ఐస్లోంచి వెళ్తున్నాం. బయట ఫుల్ మంచు ఎరగదేస్తుంది. పాప ఈయనకి ఐస్ కట్టేసింది మొత్తం కార్ అంతా పడి. బాయ్. ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసా. రోలర్ కోస్టర్ రైడ్ అందరూ ఎక్కుతారు, కానీ ఇలాంటి అనుకోకుండా చేసిన అడ్వెంచర్సే బాగుంటాయి. జ్వరం వచ్చకుండా ఉంటే చాలు ఈ దెబ్బకి. దెబ్బకి ఎలా అనిపిస్తుంది అంటే దుప్పటి కప్పుకొని వెచ్చగా పడుకుని పోవాలనిపిస్తుంది కాసేపు.